హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే పెసర పునుగుల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెస్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదామా? ముందుగా పెసరపప్పుని తీసుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే నానబెట్టుకుని తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 3వ వంతు వరకు పెసరపప్పుని తీసుకున్నాను. అంటే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు పెసరపప్పుని తీసుకుని దాన్ని 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా పిండిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయకూడదు, చాలా తక్కువగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసినట్లయితే మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి వాటర్ తక్కువ యాడ్ చేసుకొని ఈ పెసరపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కనుక ఈ పిండి అనేది లూజ్గా అనిపిస్తే దీనిలో బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొద్దిగా లూజ్గా అనిపించింది కాబట్టి నేను తర్వాత కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఈ జీలకర్ర అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి పిండి చేదొచ్చేస్తుంది. కాబట్టి జీలకర్ర కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జీలకర్ర మనకి ఎలా కనిపిస్తుందో అలా కనిపించే విధంగానే మనం గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని ఈ రెండు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కళ్ళుప్పుని యూస్ చేశాను, అంటే రాక్ సాల్ట్ని యూస్ చేశాను అనమాట. మనం పులుసులు లాంటి కర్రీస్ చేసుకుంటున్నప్పుడు కళ్ళుప్పు వేసుకుంటే మనకి కర్రీస్ చాలా టేస్ట్గా వస్తాయి. మీ దగ్గర కళ్ళుప్పు లేకపోయినట్లయితే మామూలు సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన వేరొక స్టవ్లో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పునుగులు ఫ్రై చేసుకోవడం కోసం హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ టమాటాలను మగ్గనివ్వాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు చింతపండుని నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుసు అనేది నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల మనకి పునుగులు వేసినప్పుడు
పునుగులు ఎక్కువగా పులుసుని పీల్చుకుంటాయి కాబట్టి చింతపండు పులుసు అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ చింతపండు జ్యూస్ని బాగా మరగనివ్వాలి. ఈలోపు నేను ఈ ప్యాన్ని పక్క స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనకి వీలుగా ఉండేటట్టుగా ఈ పక్కన యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపిండిలోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లోకి ఈ పెసరపిండిని చిన్న చిన్న పునుగుల్లాగా యాడ్ చేసుకుంటున్నాను. పునుగులు అనేవి మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగానే వేసుకుంటున్నాను. ఇలా మెల్లిగా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఈ పునుగులన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసుకుని వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ పునుగులు అనేవి పులుసుని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పులుసు అనేది కూడా బాగా మరిగిపోతుంది. ఇలా మరుగుతూ ఉండగా ఈ పునుగులని వాటర్ లేకుండా తీసుకుని పులుసులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పునుగులు పులుసుని బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ పునుగులన్నీ కూడా పులుసుని బాగా అబ్జర్వ్ చేసుకుని సైజ్ కూడా కొంచెం పెద్దగా అయ్యాయి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పెసర పునుగుల కూర మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ పెసర పునుగుల పులుసుని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.